యూత్లో బుక్ రీడింగ్ హ్యాబిట్ తగ్గిపోయింది. అకాడమిక్స్తోనే స్టూడెంట్స్ కుస్తీ పడుతున్నారు. లైబ్రరీకి వెళ్ళడం మానేశారు. ఇలా రకరకాల కామెంట్స్ వినపడుతుంటాయి. కానీ అవన్నీ రాంగ్ అని విజయవాడ సర్వోత్తమ లైబ్రరీ ప్రూవ్ చేసింది. మినిమం ఫెసిలిటీస్ ఉంటే లైబ్రరీలు ఎప్పుడు పుస్తకాల పురుగులతో నిండిపోతుందని నిరూపించింది. విజయవాడ సర్వోత్తమ గ్రంథాలయం వినూత్న కార్యక్రమాలతో పుస్తక పఠనం అలవాటు కనుమరుగు కాకుండా కాపాడుతుంది. అకాడమిక్స్, పోటీ పరీక్షలు, రాజకీయ చైతన్యం, ప్రపంచ పరిణామాలపై యువత పట్టుకోల్పోకుండా తన వంతు పాత్ర పోషిస్తూ ఆదర్శంగా నిలిచింది. విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలోని సర్వోత్తమ గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో 1954లో ఏర్పాటైన ఈ విజ్ఞాన భాండాగారం ప్రతి ఏటా వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. ఏప్రిల్ 23న జరిగే పుస్తక దినోత్సవం రోజు లైబ్రరీకి వచ్చే ప్రతి ఒక్కరికి 2 పుస్తకాలు ఉచితంగా అందజేస్తారు. ఇలా ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా పుస్తకాలు పంచారు. మొదట్లో ఈ ఉచిత పుస్తకాల పంపిణీ విజయవంతం కాదని అందరూ విమర్శించారు. కానీ అనూహ్యంగా యువత నుంచి మంచి మద్దతు లభించింది. డాక్టర్ రావి శారద, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘానికి కార్యదర్శిగా ఉన్నాను. ముందుగా మనం లైబ్రరీ గురించి తెలుసుకోవాలంటే దీని చరిత్ర తెలియాలి మనకి. భారత స్వాతంత్ర పోరాటంలో గ్రంథాలయోద్యమం ప్రధాన భూమిక పోషించింది. గ్రంథాలయోద్యమం ముందా, స్వాతంత్రోద్యమం ముందా అనే మీమాంస జోలికి నేను వెళ్ళను, కానీ గ్రంథాలయోద్యమం ద్వారా కార్యకర్తలను తయారు చేసి జాతీయోద్యమానికి పంపించేవారు. ఆ ప్రస్థానంలో 1914 సంవత్సరంలో రామ్మోహన్ లైబ్రరీలో గ్రంథ పాలకులందరికీ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. పుస్తక రూపంలో ఏర్పాటు చేయండి, ప్రజలకు గాలి, నీరు, వెలుతురు ఎలాగైతే ఫ్రీగా అందుబాటులో ఉన్నాయో విజ్ఞానం కూడా అలాగే ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలి అనే ఉద్దేశం చెప్పి ముగించారు సభని. సో దానిని మనం అనుసరించాలి అంటే ఒక సంఘం ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఏర్పడిందే ఆంధ్రదేశ గ్రంథ భాండాగార సంఘం. 1936 నుంచి చనిపోయే వరకు అధ్యక్షులుగా కొనసాగారు. ఆయన పేరిటే ఈ గ్రంథాలయాన్ని స్థాపించి దీనిని సర్వోత్తమంగా రూపొందించాలి అనేది మా లక్ష్యం. ఈ గ్రంథాలయం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల పాటు పనిచేస్తుంది. ఒక్క సెలవు దినాల్లో, శని ఆదివారాలు, పండుగ రోజుల్లో మాత్రం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుంది. ఎవరైనా ఇంటికి పుస్తకం తీసుకెళ్లాలంటే మాత్రమే డిపాజిట్ 300 కడితే అది జీవిత పర్యంతం ఉంటుంది. పిల్లల గ్రంథాలయం ఒక బ్రాంచ్ సపరేట్గా ఉంది. అబ్దుల్ కలాం పేరుతో దీన్ని నిర్వహిస్తున్నాం. పాత ఆటలు కూడా వాళ్ళకి పరిచయం చేసి ఆడించడం ఎంతో ఎంజాయ్ చేశారు. పిల్లలు, పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు వచ్చి కూర్చుని ఆడుకునేవారు. అంటే మొత్తం పుస్తకాల జాబితా అంతా కంప్యూటర్లోకి ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ వాడి, న్యూజన్ లిబ్ అనే సాఫ్ట్వేర్ వాడుతున్నాం. అందులో ఉంది. మా దగ్గరకు వచ్చి అడిగితే ఫలానా పుస్తకం ఉందా లేదా అనేది అర నిమిషంలో చెప్పగలరు మా సిబ్బంది. నేటి బాలలే రేపటి పౌరులు కనుక వాళ్ళల్లో మనం ఒక మంచి లక్షణం, రీడింగ్ హ్యాబిట్ కనుక మనం ఇన్కల్కేట్ చేసినట్లయితే జీవితంలో వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అందరూ అనొచ్చు నాతో, ఫోన్లో కూడా అదే చదువుతున్నారు కదా అని. బట్ ఫోన్లో చూడటం వల్ల ఏమవుతుంది అంటే అది తాత్కాలికం, అట్లా నడిచిపోద్ది, మళ్ళీ గుర్తుండదు. ప్రతి తల్లి తండ్రి అక్కడ పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు తప్పనిసరిగా పుస్తకాలు చదువుతారు. బెడ్ టైం రీడింగ్ అనేది. పిల్లలు ఊరుకోరు, 1 కథ 2 కథలు బేరాలు పెడతారు, 3 కథలు చదవాలి అని. అలా మనం మన పిల్లలకి చదివి వినిపిద్దాం. మనం చదివితేనే పిల్లలు చదువుతారు. పిల్లలు ఎప్పుడు అనుకరిస్తారు కానీ చెప్పిన మాట వినరు. అమ్మా నాన్న పుస్తకం చదువుతుంటే వాళ్ళు చదువుతారు. మీరు చదవండి, మీ పిల్లలకి అలవాటు చేయండి, మంచి భవిష్యత్తు వాళ్ళ చేతిలో పెట్టండి. లైబ్రరీ హాల్లో పుస్తకాలు హుండీ పేరుతో ఓ బిన్ ఏర్పాటు చేశారు. ఎవరైనా అందులో తమ దగ్గర ఉన్న పుస్తకాలు వేయొచ్చు. అలా వచ్చిన వాటిని తమకి అవసరం లేని పుస్తకాలను తీసుకొచ్చి ఈ డబ్బాలో వేయొచ్చు అంటున్నారు. అలా డొనేట్ చేసిన బుక్స్ను అంతర్జాతీయ పుస్తక దినోత్సవం నాడు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వేల రూపాయలు విలువ చేసే పుస్తకాలు ఇందులో ఉంటాయి. దీంతో పోటీ పరీక్షలు రాసే పేద విద్యార్థులకు ఇవి బాగా యూజ్ అవుతున్నాయి. ఇక్కడ హాలిడే అనేది అసలు ఉండదు. 9 to 8 వరకు ఉంటుంది నైట్ టైము. అయితే ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా ఏంటంటే చాలామంది కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతారు స్టూడెంట్స్, అలా ఉండాలి. అన్ని రకాలమైన పుస్తకాలు మన దగ్గర ఉంటాయి, అవైలబుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఇంటికి బుక్స్ తీసుకెళ్ళి ఇష్యూస్ కూడా ఉన్నాయి అనమాట. వాళ్ళు కూడా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన
పుస్తకాలు తీసుకెళ్తారు. వాళ్ళు కూడా దగ్గర దగ్గర 20-25 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ హాలిడే అనేది ఉండదు. సాటర్డే సండే పబ్లిక్ హాలిడేస్ కూడా హాఫ్ డే ఉంటుంది. అది కూడా 9 to 5 ఉంటుంది. అందువల్ల రెగ్యులర్గా మనకి ఇది పబ్లిక్ లైబ్రరీ కాబట్టి రెగ్యులర్గా ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ అనేది అన్ని రకాల సబ్జెక్టు కవర్ అవుతాయి. ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ, మేనేజ్మెంట్ కానీ, కామర్స్ కానీ, ఈ ఫిక్షన్, ఇంగ్లీష్ ఫిక్షన్ కానీ, తెలుగు ఫిక్షన్ కానీ, అలాంటి రిలీజియన్ బుక్స్ కానీ, రకరకాల పుస్తకాలు, ఈ పుస్తకం ఆ పుస్తకం అని ఉండదు. అన్ని రకాల పుస్తకాలు, పర్సనాలిటీ డెవలప్మెంటు, అన్ని రకాల పుస్తకాలు మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అందువల్ల ఎవరైనా రావడానికి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి చాలామంది వచ్చి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న చాలా లైబ్రరీల్లో కనీస సౌకర్యాలు లేవు. సరిపడా ఫర్నిచర్ లేకపోవడం, లేటెస్ట్ బుక్స్, కంప్యూటర్స్ లేకపోవడంతో కూడా చాలా మంది లైబ్రరీలకు రావడం లేదు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే బుక్స్ అందుబాటులో ఉంచడం, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో మరింత మందిని లైబ్రరీలకు తీసుకురావచ్చు అని ఈ లైబ్రరీ నిరూపించింది. చిన్నపిల్లలకు సైతం సర్వోత్తమ గ్రంథాలయంలో లైబ్రరీని అలవాటు చేసేందుకు టాయ్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ లైబ్రరీలో బొమ్మలు, కథల పుస్తకాలు, గేయాలతో పిల్లలకు నాలెడ్జ్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాయి. వీకెండ్స్లో అంటే శనివారం, ఆదివారం ఆ సాయంత్రం టైంలో ఇక్కడ ఈ టాయ్ లైబ్రరీ అందుబాటులో ఉంటుంది. సమ్మర్ హాలిడేస్లో అయితే అన్ని రోజుల్లో ఇక్కడ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు అంటున్నారు. ప్రముఖ గ్రంథాలయ ఉద్యమ నాయకులు పాతూరి నాగభూషణం చొరవతో ప్రారంభమైన ఈ లైబ్రరీలోకి విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల వారు కూడా ప్రవేశం కల్పిస్తారు. 3 అంతస్తుల విశాలమైన ఈ భవనంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. న్యూ జెనిలేబ్ అనే సాఫ్ట్వేర్తో పూర్తిగా డిజిటలైజ్ చేశారు. దీంతో లైబ్రరీలో కావాల్సిన పుస్తకం ఉందా లేదా అనే విషయం క్షణాల్లో తెలుసుకోవచ్చు. విశాలమైన ప్రాంగణం, ఆహ్లాదకరమైన వాతావరణం ఈ లైబ్రరీ సొంతం. నేను స్టేట్ పిఎస్సి ఎగ్జామ్ దాని గ్రూప్స్ ఉంటాయి కదా, దానికి ప్రిపేర్ అవుతున్నాను. నేను లాస్ట్ ఇయర్ అంటే 1 year అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇక్కడ అంటే మాది ప్రాపర్ వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్టిక్. ఇక్కడ మా రిలేటివ్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఉంటున్నాను. సో ఇక్కడ అంటే నాకు 1 year బ్యాక్ తెలిసింది ఇక్కడ ఉంటుందని. సో ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవుతున్నాను. అంటే లాస్ట్ టైం గ్రూప్ 2 రాస్తాను, అవ్వలేదు. మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాను అనమాట. నోటిఫికేషన్ వస్తుందని వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ బుక్స్ అన్నీ కూడా చాలా అంటే అప్డేటెడ్ బుక్స్ అన్నీ, చాలా ఇప్పటికప్పుడు అప్డేటెడ్ బుక్స్ ఉంటాయి. అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. నాతో పాటు చాలామంది ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ స్టేట్ పిఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సో ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా బాగుంటుంది, చదువుకోవడానికి చాలా పీస్ఫుల్ ఉంటుంది. అంత వాతావరణం, మేడమ్స్ వాళ్ళందరూ కూడా మంచిగా సర్వీస్ బాగుంటుంది ఇక్కడ. సో అందుకని ఇక్కడ చదువుకుంటున్నాను. నా పేరు అన్విత, నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను. నేను 2 months నుంచి రెగ్యులర్గా వస్తున్నాను. ఇక్కడ అన్ని రేంజ్ ఆఫ్ బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. మోస్ట్లీ అన్ని బుక్స్ ఇక్కడ ఉంటాయి. చదువుకోవడానికి బాగుంటుంది, ఎన్విరాన్మెంట్ పీస్ఫుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటూ ఇంట్లో ఎన్విరాన్మెంట్ మంచిగా ఉండదని ఇక్కడికి వచ్చి పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ చదువుకుంటున్నాను. నోవెల్స్ దగ్గర నుంచి కాంపిటేటివ్ అన్ని బుక్స్, కాంపిటేటివ్ అన్ని లెవెల్స్ వరకు అవైలబుల్గా ఉంటాయి. ప్రస్తుతం ఈ గ్రంథాలయంలో 60,000కు పైగా పుస్తకాలు ఉన్నాయి. 35,000 డిజిటల్ బుక్స్, న్యూస్ పేపర్స్ కూడా ప్రతిరోజు అందుబాటులో ఉంటాయి. 1800 సంవత్సరంలో ప్రింట్ అయిన పుస్తకాలు కూడా ఈ లైబ్రరీలో కనిపిస్తాయంటే నిర్వాహకులు ఎంత శ్రద్ధ చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. తాళపత్ర గ్రంథాలను కూడా ఇక్కడ భద్రపరిచారు. ఏపీజే అబ్దుల్ కలాం పేరుతో పిల్లల కోసం ప్రత్యేకమైన విభాగం కూడా ఉంది. టైంను వేస్ట్ చేసుకోకూడదు, జ్ఞానం సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని మళ్ళీ సొంత జీవితానికి ఉపయోగించుకోవాలి. అట్లా విద్యార్థులు ఏమైనా పరీక్షలు రాసుకోవడానికి, గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటిలో ఉత్తీర్ణులు అవడానికి లైబ్రరీస్ చాలా ఉపయోగపడతాయి. ఇకపోతే ఇక్కడ నేను అంతకుముందు చదివినాను, కొన్ని పుస్తకాలు ఇక్కడ చదివినవి ఉన్నాయి. చాలా ఇది టాల్స్టాయ్, నేను అలాంటివి అన్నీ ఉన్నాయి. ఎవరి టెస్ట్కి కావాలనుకునేవాడు. ఇప్పుడు టాల్స్టాయ్ రాస్తుంది ఉంది, ఇది వార్ అండ్ పీస్, అన్నా కెరీనాను. అలాగే మైకేల్ మిచెల్ రాసిన గాన్ విత్ ద విండ్ సినిమా కూడా తీశారు. అలాగే రూట్స్ అలెక్స్ హేలీ రాసిన, అలాగే జేమ్స్ క్లావెల్, విల్బర్ స్మిత్, కెన్ ఫోల్లెట్, ఇంకా అనేక మంది ఆటోబయోగ్రఫీస్, జీవిత చరిత్రలు ముఖ్యంగా విద్యార్థులు అసలు జీవిత చరిత్రలు చదవాలి. వాళ్ళు ఏమీ
ఏమీ లేని స్థితిలో, ఆర్థిక స్థితిలో ఉండి కూడా పుస్తకాలు చదువుకుని పట్టుదల పెంచుకుని జీవితంలో సక్సెస్ అయ్యి వాళ్ళ సక్సెస్ని మళ్ళీ మానవాళికి ఉపయోగపడే విధంగా చేశారు. అట్లా ఎట్లా వాళ్ళు తయారయ్యారు మనుషులు, పెద్ద పెద్ద వాళ్ళుగా అనేది ఆటోబయోగ్రఫీస్ ద్వారా తెలుస్తుంది. అవి సొంత విషయాలు వాళ్ళు చెప్తారు. సొంతంగా రాయటాలు, కల్పనలు, రచనలు కాదు. వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్న విషయాలు, వాస్తవాలన్నీ లిఖితపూర్వకంగా పుస్తకం రాసి చెప్తారు. జీవిత చరిత్రలు చదవటం అందరికీ మంచిది. అది విద్యార్థులే కాదు, అందరూ చదవాలి. జ్ఞానవంతుడే శక్తివంతుడు అవుతాడు. నాలెడ్జ్ ఈజ్ పవర్. సంవత్సరంలో ఏ ఒక్క రోజు సెలవు లేకుండా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఈ గ్రంథాలయం తెరిచే ఉంటుంది. ప్రజల్లో పుస్తక పఠనాన్ని మరింత పెంచడమే తమ లక్ష్యమని గ్రంథాలయ నిర్వాహకులు చెబుతున్నారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత, పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని, దీనివల్ల నాలెడ్జ్తో పాటు లైఫ్లో గ్రోత్ కూడా ఉంటుందని, సర్వోత్తమ గ్రంథాలయం లాంటి గ్రంథాలయాల సేవలను ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని ఈ గ్రంథాలయ నిర్వాహకులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మౌలితో ప్రసాద్ ఆకుల, విజయవాడ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.